వాడు ఆకాష్ అయితే భూమి నీ సొంతం అవుతుంది. వాడు ఆకాశాన్ని తేలితే ఇంతకాలం గగన్లా నటించి అందర్నీ మోసం చేసినందుకు వాణ్ణి శిక్షించొచ్చు. ఎస్, ఒకే దెబ్బకి 3 పిట్టలన్నమాట. దట్స్ ఇట్. గుడ్. చేయి సూర్య, వాడికి ఫోన్ చేయి. వాళ్ళమ్మ ప్రాణపాయ స్థితిలో ఉందని చెప్పు. నిజంగా వాడు గగనే అయితే ఆగమేఘాల మీదొచ్చి వాళ్ళమ్మని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. అదే వాడు ఆకాష్ అయితే తోకు ముడుచుకుని అటు నుంచటే పారిపోతాడు. చెయ్యి, ఫోన్ చెయ్యి. రండి వెళ్దాం. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. గగన్ బావ నా మెళ్ళో తాళి కట్టింది ఇక్కడేనని మీకెలా తెలుసు? ఓ ఓ ఓ కామ్ డౌన్. ఏంటి మీరు అంత సీరియస్ అవుతున్నారు? నేను మీకు చెప్తున్నాను కదా, మందు కొట్టినప్పుడు మొత్తం మీరే చెప్పారు. వదిలేయండి, రండి. మందు కొట్టినా ఈ విషయం గురించి ప్రస్తావన తీసుకురాను అని నేను చెప్తున్నాను కదా. భూమి గారు, మీరు భలే చెప్తున్నారే. యాక్చువల్లీ అసలు మీరు మందు కొట్టినప్పుడు ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి గుర్తుంటుంది? ఇన్ఫ్యాక్ట్ మొన్న మీరు ఎంత తాగారో తెలుసా మీకు? తాగిన తర్వాత ఎంత గోల చేశారో తెలుసా మీరు? ఇన్ఫ్యాక్ట్ మీకు నడవడానికి కూడా కష్టంగా ఉంటే నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళాను. మీకు అదంతా గుర్తుందా? ఇవేమీ గుర్తులేవు కానీ మీరేం మాట్లాడారో ఏం మాట్లాడలేదో మీకెలా తెలుస్తుంది? గుర్తుంటాయి. ఏది గుర్తు లేకున్నా గుర్తున్నా ముఖ్యంగా ఈ విషయం మాత్రం నాకు బాగా గుర్తుంటుంది. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ విషయం గురించి మాత్రం నేను మాట్లాడను. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. ప్లీజ్ నాకు నిజం చెప్పండి. ప్లీజ్ అండి, నిజం చెప్పండి. అరే 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 అరే, ఓ మై గాడ్. భూమి గారు, నన్ను నమ్మండి. నేను అబద్ధం చెప్తే నాకేమొస్తుంది? ఆకాష్. భూమి గారు ఒక్క నిమిషం. హలో ఆకాష్. ఏ ఆకాష్ ఎవర్రా? గగన్ స్పీకింగ్. ఫ్లోలో కూడా దొరకటం లేదుగా. రే రే రే, నేను ఆకాష్ అయితే దొరికేవాణ్ణేమో, కానీ నేను గగన్ని కదా, సో దొరికే ఛాన్సే లేదు. చెప్పు. టైం వేస్ట్ చేయకుండా కాల్ ఎందుకు చేసావో చెప్పు. ఎగ్జాక్ట్లీ, నేను అదే అడుగుదాం అనుకున్నాను. టైం వేస్ట్ చేయకుండా నువ్వు ఆడుతున్న దాగుడు మూతల నాటకానికి త్వరగా ఎండ్ కార్డ్ వేయాలి అని. వాట్? నువ్వు గగన్ వా లేదంటే ఆకాష్ వా అని తెలుసుకోవడానికి నేను ఒక ప్లాన్ చేశాను. చెప్పాను కదా నా టైం వేస్ట్ చేయొద్దని. మ్యాటర్ చెప్పు. లేదా ఆకాష్, సారీ గగన్ కదూ. చూడు గగన్, మీ అమ్మగారిని, అదే శారద గారిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను. రే రే రే, నీకంత సినిమా లేదు కానీ అసలు విషయం ఏంటో చెప్పు. ఏంటి గగన్, ఈ టైంలో మీ అమ్మగారు ఏ భారతమో భగవద్గీతో చదువుకుంటూ ఉండొచ్చని అనుకుంటున్నావేమో. నీకు వీడియో కాల్ చేస్తాను, ఎలా ఉందో నువ్వే చూసుకో. హే అమ్మా, 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 అమ్మా. అయ్యో, చూడాకాష్, మీ అమ్మగారు నా గెస్ట్ హౌస్లో నా కంట్రోల్లో ఉంది. నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. నువ్వు నిజంగా గగన్ వైతే మీ అమ్మగారిని కాపాడుకో. లేదంటే ఆకాశం ఒప్పేసుకో. మీ అమ్మగారిని మీ ఇంట్లో
అదే ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అక్కడే సేఫ్గా వదిలిపెట్టేస్తాను. నీకు నేనిచ్చిన టైం 15 minutes. కౌంట్ డౌన్ స్టార్ట్స్. ఆ సూర్య అమ్మని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడంట. త్వరగా వెళ్దాం పదండి. రండి రండి. అమ్మా అమ్మా అమ్మా. గగన్ 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 రై వీణి కూడా కట్టేయను రా. గగన్ గగన్ అమ్మా అమ్మా అమ్మా. రేయ్ రేయ్ నన్ను వదలండి రా. రేయ్ అమ్మ అమ్మ అంటూ అరుచుకుంటూ వచ్చావు కదరా, అదిగో మీ అమ్మ. సూర్య మా అమ్మను వదులు. ఇదిగో మా అమ్మ ఒంటి మీద చిన్న గీత పడినా మీలో ఒక్కరు కూడా ఇక్కడి నుంచి ప్రాణాలతో పోరు. వదులు. ఛా, ఏంట్రా నువ్వేదో పెద్ద హీరో అన్నట్టు డైలాగులు కొడుతున్నావు? నీకంత సీన్ లేదురా. నువ్వు ఒక సైడ్ క్యారెక్టర్వి అంతే. మీ అమ్మ మీద చిన్న గీత కాదు, మీ అమ్మని పీస్ పీస్గా చేస్తాను. నీ వల్ల అయితే కాపాడుకో. రై వెళ్ళ తీసుకురా. సూర్య వదులు వదులు. సూర్య నో. రేయ్ రేయ్ వదులు. రేయ్ నో. ఏ సూర్య ప్లీజ్. సూర్య నో. సూర్య నో. రేయ్ రై అది బొమ్మ కాదు, టైం బాంబ్. ఇంకో 5 నిమిషాల్లో పేలుతుంది. నో.